ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మేయర్ చైర్మన్ ఎన్నికలు రసవత్రంగా సాగాయి. పలు చోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు వాయిదా పడినట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కాత్యాయనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే పరోక్ష ఎన్నికైనటువంటి మేయర్ కావచ్చు, దాంతో పాటుగా డిప్యూటీ మేయర్ కావచ్చు, దాంతో పాటుగా చైర్మన్, దాంతో పాటుగా వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దీంట్లో దాదాపుగా 11 ప్లేసులలో కొంత ఏదైతే ఈ ఎన్నికలు వాయిదా పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అనేక చోట్ల కూడా కొంత ఏదైతే వివాదాలకు తావిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ సహకరించకపోవడం, మరికొన్ని చోట్ల పార్టీలకు, ప్రధాన పార్టీలకు సరైనటువంటి ఏదైతే మెంబర్స్ లేకపోవడం అనేది కూడా, అభ్యర్థులు గెలుపొందినటువంటి అభ్యర్థులు లేకపోవడంతో కూడా వాయిదా వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. తెలంగాణలోని మేయర్, చైర్మన్ ఎన్నికలు మొత్తం మీద ఏదైతే రసవత్రంగా సాగాయని చెప్పాలి. పలు చోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, దాంతో పాటుగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు కూడా ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించారు. అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, దాంతో పాటుగా డోర్నకల్, జనగాం, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడినట్లు కూడా అధికారులు ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏదైతే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంతో పాటుగా ఏవైతే ప్లేసెస్ లో వాయిదా పడ్డదో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది మాత్రం ఇంకా ఎన్నికల సంఘం ఒక స్పష్టత ఇవ్వకపోవడం అనేది కూడా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మేబీ ఇవాళ సాయంత్రం ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఒకసారి కూడా మనం చూడొచ్చు, అటు ఇబ్రహీంపట్నం, జనగాం, కేతనపల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, తొర్రూరు బీఆర్ఎస్ ఆధిక్యం ఉన్న 7 మున్సిపాలిటీస్ సంబంధించి కూడా వాయిదా పడినట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న ఏదైతే ఎమ్మెల్యే కోరిక మేరకు సుల్తానాబాద్ వాయిదా పడినట్టు, దాంతో పాటుగా డోర్నకల్, జైరాబాద్, ఇల్లందు వాయిదా పడినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూడాలి, ఏవైతే వాయిదా పడినటువంటి వార్డ్స్ ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం పైన అన్ని పార్టీలు, ఎందుకంటే ప్రధానంగా కోరం లేక ఇవన్నీ కూడా వాయిదా పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి తిరిగి ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు నిర్వహించేది అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్ కాసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. శివ, అయితే ఇదే వాతావరణం గనక కొనసాగితే రాజకీయ పార్టీలు ఇప్పటికే కొంత క్యాంపు రాజకీయాలు అన్ని కూడా చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. త్వరితగిన నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్న నేపథ్యంలో ఏమైనా కొంత డెసిషన్ ఈ 1 or 2 days లో ఏమైనా ఎలక్షన్ కమిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇవాళ సాయంత్రం దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అనేక చోట్ల 38 చోట్ల హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని క్లియర్ అయిపోయి కేవలం ఈ 11 మాత్రమే మిగిలినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. వీటిలో కూడా అటు ఏ అభ్యర్థి గెలిచినటువంటి అభ్యర్థి ఈ రోజు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మరుక్షణం ఏ పార్టీలో ఉండబోతాడో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి మాత్రం ప్రజెంట్
నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఈ వాయిదా పడినటువంటి 11 చోట్ల కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి త్వరగతినే పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఏ పార్టీ ఎవరితో కలిసి అటు మున్సిపాలిటీస్ ని ఫామ్ చేస్తారు ఏందనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల్లో ఈ ప్రక్రియను మరోసారి నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.